ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనుషులు అనే మాటలకి నీవు కృంగిపోతున్నావా? బాధపడకు. నిన్ను పుట్టించిన దేవుడు నీ జీవితంలోకి వచ్చే సమస్యలని గుర్తించలేడా? ఖచ్చితంగా గుర్తిస్తాడు. దానికి ఒక సమయం ఉంటుంది. మన ముందు ఒక భక్తుడి గురించి మనము మాట్లాడుకుందాము. ఆ భక్తుడు ఎవరు అంటే దావీదు. అతని జీవితము ముందు ఎలా ఉండేది? గొర్రెల కాపరి. ఎక్కడో అడవి ప్రాంతాలలో చెట్ల మధ్యలో గొర్రెలను కాచుకుంటూ, ఎవరు పిలిచేవాళ్ళు లేక, ఎవరు ఆదరించేవారు లేక, తన బాధని తన సంతోషాన్ని పంచుకునే వ్యక్తులు ఎవరూ లేకపోయినా కూడా తనకు ఏదో తెలియని నమ్మకము, ఏదో తెలియని గట్టి విశ్వాసము, ఏదో ఒకరోజు నా జీవితము మారుతుంది, నా జీవితము అందరికన్నా కూడా ఉన్నతమైన మార్గము వైపు నడుస్తుంది, నా జీవితంలోని ఏదో కొత్త ఆశ అనేది కలుగుతుంది అని భక్తుడైన దావీదు తన అరణ్యంలో ఉన్నప్పుడు గొర్రెలు కాచుకుంటున్న సమయంలో అనుకుంటున్న మాటలు ఇవి. తన ఆలోచనలను ఎరిగిన దేవుడు తనని తీసుకొచ్చి ఎలాంటి దగ్గర నిలవబెట్టాడు? ఒక సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు. దావీదు కుమారుడా అని అనిపించుకోనీకి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి మన జీవితాలను కూడా మారుస్తాడు కదా. ఆనాడు దావీదు జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన శక్తిమంతుడు. కాబట్టి విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. రోజులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. మన జీవితం కూడా ఏదో ఒకరోజు మారుతుంది అనే నమ్మకము ఉంది నాకు. మీరు కూడా నమ్మండి, విశ్వసించండి, దేవుని మీద ఆధారపడి జీవించండి. ఆమేన్.